సార్ కట్టమన్నా నాన్న ఎమ్మెల్యే సార్ కొంచెం సార్ కట్టమన్నా కొంచెం పక్కగా ఆనరబుల్ మినిస్టర్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ గ్రామ పెద్దలు చంద్రయ్య గారు, డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి ఆనరబుల్ మినిస్టర్ లేబర్ అండ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి సంయుక్తంగా చేపడుతున్నటువంటి ప్రాజెక్టు ఇదే ఉన్నాడు. ఆయన తీసుకొచ్చి పరిగిల మీటింగ్ పెట్టి ఒక రైల్వే లైన్ వికారాబాద్ నుంచి స్టేషన్ ఇక్కడనే ఇదే విలేజ్ లో నస్కల్ రైల్వే స్టేషన్, నెక్స్ట్ పరిగి రైల్వే స్టేషన్, తర్వాత కొడంగల్, నారాయణపేట్, మక్తల్ వరకు రైల్వే లైన్. 1,00,000 ఉద్యోగాలు ఈ డిసెంబర్ వరకు మన రాష్ట్ర ప్రభుత్వం 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది. ఇంకా 3 సంవత్సరాలు ఉన్నాయి, మళ్ళీ ఇంకొక 1,00,000 ఉద్యోగాలు వస్తాయి. కానీ ఆ 2,00,000 ఉద్యోగాలు సరిపోవు. ఎందుకంటే మన జనాభా పెరుగుతుంది, అందరు మారుమూరు గ్రామాలలో కూడా ఉద్యోగాలు కల్పించాలి. ఇప్పుడే రామ్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు బయటి రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు. మన యువకులకు ఎందుకు మనము మంచిగా ట్రైనింగ్ చేయొద్దు, వాళ్ళకు ఎందుకు ఉద్యోగాలు కల్పించొద్దని మన రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన. దాని గురించి ఇప్పుడు ఈ రాష్ట్ర వ్యాప్తంగా మనము 115 అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ శాంక్షన్ చేయడం జరిగింది. మీరందరూ ఒక విషయం గమనించాలి, టిఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ఎక్కడ కూడా ఐటీఐని వాళ్ళందరూ కూడా ఆ ఐటీఐలను ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా అక్కడ ఏదైతే మెషినరీ ఉన్నదో పాతగా అయిపోయింది, అబ్సల్యూట్ అయిపోయింది, అక్కడ ట్రైనింగ్ సరిగా నడవకపోతుండే. ఇవన్నీ కూడా మోడర్నైజ్ చేయాలి. మన ప్రజలకు, మన పిల్లలకు ఒక మంచి ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టాలనుకుంటే ఈ ఐటీఐలు అన్ని కూడా అవసరం, ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్. అందు గురించి సుమారు 4,000 కోట్ల రూపాయలు మన రాష్ట్ర వ్యాప్తంగా మన టాటా వాళ్ళతో కలిసి మన రాష్ట్ర ప్రభుత్వము ఈ టెక్నాలజీ సెంటర్స్ అన్ని చోట్ల కూడా పెట్టడం జరుగుతుంది. అంతేకాదు, మీరు చూస్తున్నారు ఇవాళ రేపు టెక్నాలజీ అంతా చేంజ్ అవుతుంది, అడ్వాన్స్ ఏఐ వస్తుంది. ఇవన్నీ కూడా సరిగా నడవాలంటే మనం కొత్త టెక్నాలజీ కూడా నేర్చుకునేది అవసరం ఉంది. సో ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్లో ఈ రోజు ఏదైతే అవసరమో అందు గురించి నేను వస్తేనే రామ్మోహన్ రెడ్డి గారిని అడిగినా నేను, అరే మీరు దగ్గర ఏదైతే ఇండస్ట్రియల్ పార్క్స్ వస్తున్నాయో ఇండస్ట్రియలిస్టులు అందరినీ పిలవండి, ఒక మీటింగ్ పెట్టాలి, పెట్టి వాళ్ళతోనే లేఖపూర్వంగా రాపించుకోండి ఏమేమి అవసరాలు ఉన్నాయి. అది వారికి అవసరం ఉన్నట్టు వారి ఏదైతే స్కిల్ సెట్స్ అవసరమో అవి రాసిస్తే మేము మన డిపార్ట్మెంట్ తరఫు నుంచి మనకు ఇక్కడ అవసరం ఉంటుంది, ఇక్కడ ఉద్యోగాలు కల్పించాలి, వారికి అవసరం ఉన్న ఉద్యోగాలు మనము ట్రైన్ చేస్తే వారు కంపెనీ స్థాపించినప్పుడే వాళ్ళకు స్కిల్ లేబర్ లభిస్తుంది. మనం కూడా మీరు చూసిండ్రు, ముఖ్యమైన ఉద్యోగ స్కిల్ సెట్స్ ఉండాలి. అందు గురించి ఈ సెంటర్స్ అన్ని కూడా స్థాపించడము మన రాష్ట్రానికి చాలా మంచిది. సో ఇంకా ఈ నస్కల్ గ్రామంలో 46 కోట్లతోని ఈ సంస్థ వస్తుందంటే ఏమైనా 1 ఇయర్లో అయిపోతుందా? 1 ఇయర్లో మనకు ఈ సంస్థ స్టార్ట్ అవుతుంది. మనం అందరం కూడా మన పిల్లలు, ఎందుకంటే 200 పిల్లలు ఇక్కడ మంచిగా ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వీరందరూ మనం కూడా ఒకటి నేర్చుకోవాలి. ఇక్కడ రంగారెడ్డి డిస్టిక్లో ప్రాబ్లం ఏంటంటే భూముల ధర చాలా పెరిగినాయి. అందుకోసానికి ఉద్యోగం చేయాలనుకుంటే అందరూ కూడా ఎక్కకపోతుంటారు. కానీ ఎవరికైతే పేద ప్రజలు ఉన్నారో వారికి ఇదొక మంచి అవకాశం అన్నమాట. మంచిగా ట్రైన్ అయిన తర్వాత మనం కూడా ఎక్కడైతే ఆ ఉద్యోగం ఉన్నదో అక్కడ పోవాలి. చాలామంది తెలంగాణలో బయటికి పోవాలంటే కష్టం, ఇంటి పక్కనే ఉద్యోగం కావాలంటే ఆ కల్చర్ పోవాలి ఇక్కడ మన దగ్గర. మీరందరూ కూడా, నేను కూడా వెస్ట్ బెంగాల్లో ఫ్యాక్టరీ అప్పుడు ఆ రోజుల్లోనే చాలామంది అన్నారు వెస్ట్ బెంగాల్లో పోతే అక్కడ కమ్యూనిస్టులు ఉన్నది, ఫ్యాక్టరీ పెడితే తొందరగా స్ట్రైక్ అవుతుంది, మూతపడిపోతుంది అని చెప్పి నాకు చాలామంది భయపడిపించింది. కానీ నాకు అనిపించింది అరే మార్కెట్ అక్కడ ఉన్నది, అక్కడనే పెడితే మంచిగా ఉంటుంది అని చెప్పి 15 సంవత్సరాల క్రితం నేను పోయి అక్కడ ఫ్యాక్టరీ పెట్టిన. కానీ ఏం కాలేదు, అక్కడ ఉద్యోగాలు కల్పించిన 15 సంవత్సరాల నుంచి మంచిగా నడుస్తుంది, ప్రాఫిట్ చేసినాము. అయితే మనకు ఎక్కడైతే ఉద్యోగం వస్తుందో మనం అక్కడ పోయి పని చేసుకోవాలి. పని చేసుకున్నప్పుడే వారు చెప్పినట్టు మనకు మంచి సాలరీస్ వస్తాయి. ఆ సాలరీస్తోనే మన కుటుంబాన్ని భవిష్యత్తు మంచిగా చేసుకోవచ్చు, వీళ్ళన్న ఇక్కడనే ఖర్చు పెట్టుకోవచ్చు, మన ఎకానమీ మంచిగా డెవలప్ అవుతుంది. ఇవన్నీ కూడా ఆలోచనతోని మనమందరం కూడా ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ను వాడుకోవాలి. మీరందరూ కూడా ఇప్పుడే రామ్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు నిజంగానే పరిగి నియోజకవర్గానికి నేను ఇవాళ కొంచెం ఈర్ష్య ఉంది నాకు కూడా.
అంటే ఇన్ని ప్రాజెక్ట్స్ తీసుకొచ్చిందంటే నిజంగానే మీ ఎమ్మెల్యే గురించి మీరు అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టాలి. అందరు కూడా ఏమా మహిళలు కూడా మంచిగా కొట్టండి. ఎందుకంటే నిజంగానే నేను చూస్తున్నాను.